నాకైతే వర్షాకాలం వస్తే ఫస్ట్ బొంత కాకరకాయలే గుర్తొస్తాయి. ఇది నా ఫేవరెట్ కర్రీ కూడా. ఇక వాష్ చేసి పక్కన పెట్టుకున్న బొంత కాకరకాయలని సన్నగా కట్ చేసుకొని ఒక 2-3 ఆనియన్స్ 1 పచ్చిమిర్చి కూడా కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఫస్ట్ ఇక ప్యాన్ పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు, దానిలో కొంచెం జీలకర్ర, ఒక ఎండుమిర్చి అండ్ వాష్ చేసి పక్కన పెట్టుకున్న కరివేపాకు వేసుకోండి. ఆ పోపు మంచిగా వేగిన తర్వాత ఇక మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేసుకోండి. ఆ ఆనియన్స్లోనే కొంచెం పసుపు వేసుకోండి. పసుపు వేసుకున్న తర్వాత ఆనియన్స్ తొందరగా మగ్గాలి అంటే కొంచెం ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసుకుంటే ఏంటంటే ఏ వెజిటేబుల్స్లో అయినా కొంచెం తొందరగా మగ్గుతాయి అన్నమాట. వెజిటేబుల్స్ కూరలు కొంచెం ఆనియన్స్ దగ్గర పడిన తర్వాత మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న బొంత కాకరకాయలు వేసుకోండి. వేసుకున్న తర్వాత ఒక 2-3 టైమ్స్ కొంచెంసేపు అలానే ఉంచి మూత పెట్టుకోండి. మూత పెట్టుకుంటే ఏంటంటే తొందరగా మగ్గుతుంది అన్నమాట. మూత పెట్టుకొని మధ్య మధ్యలో 2-3 టైమ్స్ తిప్పుతూ ఉండండి, అడుగంటితే ఏమన్నా చూసుకుంటా. తర్వాత దగ్గరికి అయిపోయి బాగా ఫ్రై అయిపోయింది అన్నప్పుడు కారం వేసేసి ఒక 5 మినిట్స్ ఉంచండి. 5 మినిట్స్ ఉంచిన తర్వాత ఆఫ్ చేసుకొని తినేయడమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.